ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినా అసలైన క్రికెట్ డ్రామా ఇప్పుడు ఆఫ్ ఫీల్డ్‌లో మొదలైంది. సోషల్ మీడియాను ఊపేస్తున్న హాట్ టాపిక్. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరబోతున్నారా అనేది. అవును. కొందరు క్రికెట్ విశ్లేషకుల ప్రకారం ఐపీఎల్ ట్రేడింగ్ మార్కెట్‌లో ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ట్రేడ్ సంచలనం సృష్టిస్తోంది. అసలు సీఎస్‌కే ఏం ప్లాన్ చేస్తోంది? ఢిల్లీ, కేకేఆర్ రేస్‌లో ఉన్నాయా? ఈ స్పెషల్ రిపోర్ట్‌లో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. గుజరాత్ టైటాన్స్ నుండి ముంబైకి రీ ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యాకు అక్కడ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తప్పించి హార్దిక్కు పగ్గాలు ఇవ్వడం అభిమానులకు నచ్చలేదు. డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్, సూర్యకుమార్, బూమ్రాల మధ్య ఈగో క్లాషెస్ వల్ల ముంబై ప్రదర్శన దారుణంగా పడిపోయింది. దీంతో హార్దిక్ ముంబైని వీడడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు తమిళనాడు చరిత్రలో పాండ్యుల పాలన ఎంత ప్రసిద్ధమో ఇప్పుడు సీఎస్కే కూడా పాండ్యాను జట్టులోకి తెచ్చుకోవాలని చూస్తోంది. జడేజాకు సరైన డిఫెన్సివ్ ఆల్రౌండర్ సపోర్టు కోసం సీఎస్కే యాజమాన్యం హార్దిక్పై కన్నేసింది. ఈ మహా ట్రేడ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధరకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఫిన్ బాషర్, శివన్ దూబే, యంగ్ సెన్సేషన్ డివాల్డ్ బ్రూవిస్లతో పాటు దాదాపు 10 కోట్ల రూపాయల క్యాష్ను ముంబై ఇండియన్స్కు ఇచ్చి హార్దిక్ను స్వాగతించడానికి సీఎస్కే ప్లాన్ చేస్తోంది. విదేశీ ఆటగాళ్లను బౌలింగ్ విభాగంలోనే పరిమితం చేసి బ్యాటింగ్ను రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా వంటి ప్రతిభావంతులైన భారతీయులతో నింపాలని సీఎస్కే భావిస్తోంది. అటు ఢిల్లీ కూడా హార్దిక్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. కానీ ముంబై ప్రతిగా అక్షర్ పటేల్, పృథ్వీషాలను అడుగుతుండటంతో ఢిల్లీ ఆలోచనలో పడింది. మరోవైపు కేకేఆర్కు కూడా ఓ పవర్ఫుల్ ఆల్రౌండర్ కెప్టెన్ అత్యవసరం. నిరాశపరిచిన క్యామరూన్ గ్రీన్ను వదిలించుకొని హార్దిక్ను తెచ్చుకుంటే కేకేఆర్కు అది పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. ఒకవేళ హార్దిక్ సీఎస్కేకి వస్తే రుతురాజ్, సంజు శాంసన్, హార్దిక్ రూపంలో 3 పవర్ సెంటర్స్ ఏర్పడతాయి. ఇది టీమ్ బ్యాలెన్స్‌ను ఎలా మారుస్తుందో చూడాలి. మరి మీ ఉద్దేశంలో హార్దిక్ పాండ్యా సీఎస్కేలోకి వస్తే బావుంటుందా? లేదా కేకేఆర్‌కు వెళ్ళాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.